ఈరోజు దేవుని వాగ్దానము లేవియకాండము 26వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యాలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జూలై మాసం 3వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఎవరైతే సంతానం లేకుండా మరి దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారో మరి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ కొరకు మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ప్రియమందని బిడ్డలారా. అయితే మీరు ఏ విధంగా ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రభువు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతంగా ఈరోజు మరొక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అటువంటి కార్యాన్ని మరి మీరు అందరూ కూడా పొందుకోవాలని, సమస్తములోనూ మీరు కూడా ఆయన ఇచ్చే ప్రేమను, ఆయన చూపించే దయను మరి అనుభవించాలని, అటువంటి కృపను దేవుడు మీకు అందరికీ మరి మనకందరికీ దయచేయాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును రాజా, ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. నైనా నీ మీదే ఆనుకొని, నీ మీదే ఒక నిరీక్షణ కలిగి, నీ మీద ఒక విశ్వాసంతో బిడ్డలు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారికి అందరికీ గొప్ప ఆశీర్వాదకరమైన, అద్భుతకరమైన ఒక సంతానం ఇచ్చి నువ్వు వారిని విస్తరింపచేస్తానని వాక్యం సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, ఎవరైతే ఆత్మల కొరకు రక్షించాలని, ఆత్మలను మరి వారి యొక్క జీవితంలో ఎన్నో ఆత్మలు పొందుకోవాలని, ఎన్నో ఆత్మలు నశించిపోతున్న వాటిని రక్షించాలని ఎంత బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు, వారి కొరకు కూడా మన సంతానం అనే ఆత్మను గొప్ప మన మేలుతో బిడ్డను నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.